2000లో 2000లో విజయవాడ నుంచి వైజాగ్, ఒరిస్సా, కలకత్తా, పూరి, రాంచీ ఇలా ఒక బెల్ట్ కేదార్నాథ్ దాకా 1 month ట్రిప్. ఈ 1 month ట్రిప్ లో చాలా ఎక్స్పీరియన్స్లు పొందాను. ప్రతిదీ నాలెడ్జ్, అవధూత, సన్యాసి, యోగి, వీళ్ళు యోగానంద పరమహంస, డైరెక్ట్ మాట్లాడేదాన్ని వాళ్ళతోటి. कुछ साल पहले विजयवाड़ा से हमने 1 महीने का केदारनाथ जाने का एक कार्यक्रम बनाया था. इस 1 महीने के कार्यक्रम में मैंने बहुत कुछ सीखा, ज्ञान सीखा, बहुत कुछ सीखा. बहुत सारे मास्टर्स के साथ मैं, जैसे कि योगी है, अवधूता है और परमहंस योगानंदा जी है, उनसे मैं डायरेक्ट बात करती थी. ఢిల్లీ వెళ్ళాము. ఢిల్లీలో ఢిల్లీ వెళ్ళాము. ఢిల్లీలో భారత్ బంగ్లా ఒకటి ఉంది. అందులో శివుడు, నారాయణుడు వీళ్ళందరూ ఇట్లా చిన్న లిఫ్ట్ లో పైకి వెళ్ళాలి. పైనుంచి మళ్ళీ ఒక్కొక్క ఫ్లోర్ చూసుకుంటూ కిందకి రావాలి. అందులో మనకి యోగులు, నారాయణుడు, బ్రహ్మలోకం ఇవన్నీ బ్యూటిఫుల్ గా పెట్టారనమాట. అక్కడ మేము క్యూలో లైన్లో నుంచొని పాంప్లెట్లు ఇస్తున్నాం. ఆ పాంప్లెట్లు ఇచ్చినప్పుడు ఒక సన్యాసి వచ్చాడు. ఆ సన్యాసికి పాంప్లెట్ ఇచ్చాం. ఓ పాంప్లెట్ లో సంసారం నిర్వాణం అని ఉంది. ఆయన నా దగ్గరకు వచ్చి, పెళ్లి చేసుకోకపోతే నిర్వాణం లేదా, సంసారంలోని నిర్వాణమా అని అడిగారు. చెప్పండి, మళ్ళీ మర్చిపోతాను. ఢిల్లీలో भारत भवन, हाँ, दिल्ली में भारत भवन है. वहाँ पर उसी केदारनाथ की 1 महीने की यात्रा में दिल्ली में भारत भवन में रुके थे. तो वहाँ पे बहुत ही अच्छी तरीके से, बहुत ही सुंदर तरीके से लिफ्ट के माध्यम से ऊपर जाना, नीचे जाना, सारा वहाँ पे हम दर्शन कर सकते थे. एक ही रास्ता था. तो उसी भारत भवन में एक जगह पर हम खड़े रह के एक पैम्पलेट डिस्ट्रीब्यूशन कर रहे थे, सबको पैम्पलेट बांट रहे थे. तो एक पैम्पलेट मैंने एक सन्यासी को दिया वहाँ पर. तो उसमें लिखा हुआ था संसार में निर्वाण. तो वो मुझे आके पूछे कि क्या शादी नहीं करने पे निर्वाण नहीं मिलेगा क्या. నేను చెప్పాను, మీరు ఈ ఢిల్లీలో అందరూ సన్యాసులకు పూజ చేసి కడుపు నిండా భోజనం పెడుతుంటే మీకు సంసారంలో బాధలు అర్థం కావు. సంసారంలో ఒక భార్యాభర్తలు ఎంత కష్టపడితే సంసారం వెళుతుందో తెలుసా మీకు? ఆ కష్టం లేకుండా ఎవరూ నిర్వాణం చెందరు అని చెప్పాను. दिल्ली में आप एक सन्यासी हो और आपको सब लोग अच्छे से पेट भर के भोजन दे रहे हैं, तो आपको ये बात नहीं समझ में आएगी. संसार में रह के एक पति पत्नी इतना कष्ट उठा के संसार को चला के आपको भोजन पहुंचा रहे हैं, तो आपको ये बात नहीं समझ में आएगा. तो संसार के कष्टों को उठा के हम आगे जाएंगे तो अपने आप निर्वाण होगा, इसका मतलब ये है. మళ్ళీ నేను క్యూలో పైకి వెళ్ళిపోయాను. ఆ లిఫ్ట్ లో ముగ్గురమే పడతాం, చిన్నది, ముగ్గురు కూడా చాలా ఇరుక్కుని వెళ్ళాలి. ముగ్గురం పైకి వెళ్ళిపోయాం. పైకి వెళ్ళిపోయేదానికి పైన చూస్తుంటే మా దగ్గరే ఉన్నాడు. అప్పుడు బేతుల్ మ్యాగజైన్ ఒకటి, హిందీ మ్యాగజైన్ ఇస్తూ వచ్చాం అందరికి. ఆ మ్యాగజైన్ 20 రూపీస్ అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. మన మ్యాగజైన్ 20 రూపీస్ కొంటున్నారంటే 1 crore పెట్టుకున్నట్టు ఫీలింగ్ వచ్చింది. ఇతను వచ్చి నాకు ఆ మ్యాగజైన్ అడిగాడు.
ఒకళ్ళకి మనీ ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు కదా అని ఇవ్వలేదు. అది అలా నేను పైకి వెళ్ళిపోయాను. మ్యాగజైన్ అతనికి ఇవ్వకుండా పైకి వెళ్ళిపోయాను ఆ సన్యాసికి. పైకి వెళ్ళిన తర్వాత అక్కడ కనిపించాడు ఆ సన్యాసి. నా మైండ్కి మేము ముగ్గురమే కదా పైకి వెళ్ళాలి, నా వెనక ఉన్న అతను ఎట్లా నాకంటే ముందు వచ్చాడు అని నాకు థాట్ రాలేదు. అది రాఘవరావు గారు, వాళ్ళ మిసెస్, నేను పైకి వెళ్ళింది. వాళ్ళు ఎక్కడో బయట ఉన్నారు, అసలు క్యూలో కూడా లేడు, పైన ఉన్నాడు, పైన కనపడ్డాడు. అక్కడ నాకు మ్యాగజైన్ అడుగుతున్నాడు. రాలేదు, థాట్ రాలేదు. ओके तो हम लोग, मेरे साथ और 2 लोग थे और हम लोग बड़ी मुश्किल से, एक ही लिफ्ट थी पूरे भारत भवन में, तो उस लिफ्ट से ऊपर हम पहुंचे। जैसे ही ऊपर पहुंचे वो सन्यासी फिर से मुझे दिखा। बार बार बंद हो रहा है भैया। वो सन्यासी फिर से मुझे दिखा और वो बोले कि जो मैगजीन आपके पास है वो मुझे आप दीजिए। तो फिर मैंने उनको नहीं दिया। तब तक फिर मैंने सोचा भी नहीं कि जो सन्यासी नीचे था वो ऊपर कैसे आया, मुझे एक भी विचार नहीं आया तब तक। యాత్రా ప్లేస్ కదా అది. మా రాఘవరావు గారు చెప్పారు, జాగ్రత్త దొంగలు ఉంటారు అని. నేను ఆ సన్యాసి ఇలా దగ్గరకు వస్తుండే, ఈ మెడలో చైన్ ఉంది, ఓ సన్యాసి దొంగేమోనని నేను ఇలా కప్పుకున్నాను. ఇది కప్పుకొని, ఎందుకు అలా దగ్గరకు వస్తున్నావు అని అడిగాను. దగ్గరకు వచ్చి అటు ఇటు చూసి, సన్యాసి దగ్గర డబ్బులు ఉంటాయా, నా దగ్గర మనీ లేదు, నాకు ఆ మ్యాగజైన్ కావాలి అని అడిగాడు. तो मेरे साथ एक मास्टर थे, उन्होंने बोला कि ये यात्रा का स्थल है, आसपास बहुत सारे चोर होते हैं, तो ध्यान रखना। तो मेरे गले में सोने का हार था, तो अब मैंने अपने साड़ी से पूरा ढक दिया और वो सन्यासी मेरे और पीछे पीछे आ रहा है। तो मैंने उनको बोला, मेरे पीछे पीछे क्यों आ रहे हो आप? तो बोले कि मैं एक सन्यासी हूँ, आपको पता नहीं है मेरे पास पैसे नहीं होते, मुझे वो मैगजीन दे दो। वो मैगजीन में पत्री जी फोटोस, पिरामिड लिखता అన్ని అందులో ఉన్నాయి. ఆ మ్యాగజైన్ కోసం అతను నా వెంట వస్తున్నాడు అనేదానికి నేను ఆ మ్యాగజైన్ ఇలా ఇచ్చాను, తీసుకో అని చెప్పి. ఆయన మ్యాగజైన్ ఇలా ఇస్తే ఇలా పట్టుకోవాలి కదా, అలా పట్టుకోకుండా ఇలా పెట్టాడు కింద చేతులు. ఆ చేతులు నా చేతులకి ఇట్లా తగిలినాయి, షాక్ కొట్టినట్టు అయింది. షాక్ కొట్టినట్టే ఆయన ఆ మ్యాగజైన్ ఇలా పెట్టుకుని ధన్యవాద్ మేడం అని చెప్పేసి వెళ్ళాడు. తర్వాత లేట్ అయిపోతుందని మేము మళ్ళీ మెట్ల నుంచి కిందకు వస్తుంటే మేడం అని అన్నాడు. ఏంటి అని వెనక దురిస్తే బాయ్ బాయ్. तो फिर बाद में बोले कि मुझे वो मैगजीन चाहिए, तो फिर मेरे को समझ में आ गया कि ये मैगजीन चाह रहे हैं। तो फिर मैं जब मैगजीन दे रही थी तो जनरली लोग ऐसे लेते हैं, उन्होंने इस तरीके से दोनों हाथ ऐसे रखे। तो फिर मैंने जैसे ही उनको वो मैगजीन हाथ में रखा तो मेरा हाथ उनके हाथ पे लगा, तो जैसे करंट लगा। तो फिर उन्होंने वो मैगजीन अपने आंखों पे रख के बोला कि धन्यवाद। फिर जब मैं वापस जा रही थी तो मैडम मैडम बोल के पूछे, तो पीछे देखा, बाय बाय ऐसा बोला। ఇదంతా అయిపోయింది. విజయవాడ వెళ్ళిపోయాము కేదార్నాథ్ నుంచి. ఇక అన్ని మర్చిపోయాం బుల్గయ్య.
అక్కడ వెళ్ళినాక పత్రిజీ అదంతా రాయించి ఎక్స్పీరియన్స్ అడిగారు, అన్ని చెప్పాను. చెప్తే మళ్ళీ ఆయన విని మళ్ళీ 1 month తర్వాత వచ్చారు విజయవాడ. వచ్చి మళ్ళీ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఒక్క మాట 2 సార్లు చెప్తేనే ఇట్లా కొడతారు సార్. అలాంటిది మళ్ళీ ఎందుకు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు అని, సార్ అన్ని ఎక్స్పీరియన్స్లు చెప్పేశాను, ఇంకేమీ లేవు అని చెప్పాను. మళ్ళీ ఇంకొకసారి చూడండి, నేను హింట్ ఇస్తాను మీకు అన్నారు. భారత్ భవన్ అన్నారు. భారత్ భవన్ ఏముంది, చెప్పులిపాము, లోపలికి వెళ్ళాము, సన్యాసి వచ్చాడు, మళ్ళీ వచ్చాం. ఏముంది అక్కడ ఎక్స్పీరియన్స్, నాకు ఏమీ రావట్లేదు, ఏమీ తెలియట్లేదు అన్నా. సిద్ధార్థ కాలేజీలో క్లాస్ అయిపోయింది. వస్తూ మేడంకి చూసి, మేడం కొందరు బుర్రలో మట్టి ఉంటుంది అని చెప్పి తిట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే నాకు అర్థం కాలేదు. చెప్పొచ్చు కదా, నాకు నా బుర్రలో మట్టి ఉందంటారు ఏంటి అని చెప్పి ఇంట్లోకి వెళ్తే ఇంకా నాకు ఇక చూడు ఫైరు, ఏడుపు, దుఃఖము, ఎంత మెడిటేషన్లో కూర్చున్నా రావటం లేదు. అసలు అది ఏమిటి అనేది నాకు తెలియటం లేదు. తెలియక నేను ఇక అట్లాగే కూర్చున్నా. మార్నింగ్ లేచి మళ్ళీ కూర్చుంటే ఏడుపు వస్తుంది లోపల నుంచి, ఇలా వెక్కి ఏడుస్తున్నా. మా హస్బెండ్ అన్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు అని ఓదార్చుకుపోగా, బాగా ఏడువు, లోపల ఉండి కుళ్ళంతా బయటకు వస్తుంది అన్నారు. ఎవరన్నా సముదాయించాలి అని ఆ మాట అనేసి వెళ్ళిపోతే నాకు ఇంకా ఉక్రోషం వచ్చింది. అది ఏంటి సార్ అడిగిన ఎక్స్పీరియన్స్, అది అయ్యేదాకా నేను మంచినీళ్ళు కూడా తాగనని తలపేసుకొని కూర్చుండిపోయాను. మెడిటేషన్లో కూర్చుంటే మళ్ళీ నాకు ఆ భారత్ భవన్, ఆ సన్యాసి, అలా సన్యాసి ముఖం వల్ల శివుడు ముఖం, పరమశివుడు ముఖం కనిపించింది. అప్పటికి ఎంత అల్లాడిపోయానంటే, ఆయన అంత కుటుంబం ఉండి పరమశివుడు ఇలా వస్తే పో నీకు మ్యాగజైన్ ఇవ్వను పో అన్నాను. అందుకే ఆయన ధన్యవాదాలు చెప్పి ఆయన నన్ను టెస్ట్ చేయడానికి అట్లా నా వెంటబడ్డాడు ఆ శివుడు అని చెప్పి. तो ये भारत भवन का अनुभव होने के बाद, केदारनाथ का यात्रा खत्म होने के बाद घर चले गए। 1 महीने के बाद पत्री जी आए और पत्री जी ने एक्सपीरियंस पूछा, तो सारा एक्सपीरियंस बता दिया। फिर भी उन्होंने बोला कि मैडम फिर से एक बार अपना एक्सपीरियंस बताओ। बोला कि सब कुछ तो बता दिया, अब बाकी क्या है। जो पत्री जी एक शब्द दूसरी बार बोलने पे डांटते हैं, अब एक ही एक्सपीरियंस दूसरी बार क्यों पूछ रहे हैं। तो मैंने सर को मतलब बोला कि सर कोई मुझे याद नहीं है। तो फिर पत्री जी ने बोला कि मैं एक हिंट देता हूँ, भारत भवन। तो नहीं सर क्या हुआ, हम गए अंदर, लिफ्ट में ऊपर आए, एक सन्यासी आया, फिर वापस चले गए, कुछ तो नहीं था उसमें, क्या एक्सपीरियंस था। तो फिर पद्मा मैडम को बोला कि कुछ लोगों के दिमाग में भूसा भरा होता है, उनको कुछ याद नहीं होता। वही मतलब मिट्टी का दिमाग होता है, उनको कुछ याद नहीं रहता करके गुस्से में पत्री जी वहाँ चले गए, मतलब डांटा मैडम को। फिर ऐसे पत्री जी ने डांटा तो अब इनको भी मुझे भी ऐसा लगा कि ऐसा क्या चीज़ था वहाँ पे, मैं भूल गई, मुझे तो कुछ याद ही नहीं आ रहा है। अब मैं जाके घर पे जाके रोने लगी और फिर ध्यान में बैठ रही हूँ तो ध्यान भी नहीं हो रहा है, रोने लगी। तो मेरे पति आके बोले और ज्यादा रो, तुम्हारे अंदर का पूरा कचरा बाहर निकलेगा। तो उनका ये बोले तो और गुस्सा आया और रोने लगी। फिर मैंने सोचा कि जब तक मुझे याद नहीं आएगा पत्री जी क्या याद दिला रहे थे, तब तक मैं पानी भी नहीं पीऊंगी करके दरवाजा बंद करके ध्यान में बैठ गई। जैसे ही मैं ध्यान में बैठी, भारत भवन अंदर जाके देखा ध्यान में, मेडिटेशन में, कि वो जो सन्यासी जो थे वो आए थे, तो उनके पीछे भगवान शिव थे। तो भगवान शिव में पीछे पीछे पढ़ के मैगजीन मांगे और धन्यवाद बोला और बाय बाय बोला। तो फिर तब मुझे अपनी गलती का एहसास हुआ।